వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. ఎంత అహంకారంతో విర్రవీగే వాళ్ళకైనా కొంతకాలం బాగానే గడుస్తుంది. నా అంతటి వాళ్ళు ఈ భూమి మీద లేరు, నా అంత స్వచ్ఛమైన నీతి నిజాయితీ కలవాళ్ళు ఎవరూ లేరు అని వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడం వరకు ఓకే. కానీ ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిడుతూ శాపనార్థాలు పెడుతూ ఉంటే మాత్రం భగవంతుడు ఓ కన్ను వేసే ఉంచుతాడు అలాంటి వాళ్ళ మీద. మనం చేసిన కొన్ని పాపాల వరకు మనల్ని క్షమించి వదిలేస్తాడు. దీనికి ఉదాహరణగా శిశుపాల వధ గురించి చెప్పుకోవచ్చు. ఈ శిశుపాలుడు శ్రీకృష్ణుని మేనత్త అయిన సాత్యతి యొక్క కుమారుడు. పుట్టుకతేనో ఎన్నో అవకరాలతో జన్మించాడు. ఒక మహాపురుషుడు ఆ పిల్లవాడిని ఎత్తుకోగానే అతని అవకరాలన్నీ తొలగిపోతాయని, కానీ అతడి చావు కూడా ఆ మహానుభావుని చేతిలోనే ఉంటుందని అశరీరవాణి ద్వారా తెలుసుకుంటారు సాత్యతి దంపతులు. ఒకసారి మేనత్త ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుని చేతిలో పిల్లవాడిని ఉంచుతారు. ఆశ్చర్యకరంగా అతడి అవకరాలన్నీ తొలగిపోయి మామూలుగా మారిపోతాడు శిశుపాలుడు. దానికి సాత్యతి దంపతులు ఆనందపడిన శిశుపాలుని చావు శ్రీకృష్ణుడి చేతిలో ఉందన్న గ్రహించి పుత్రభిక్ష పెట్టమని శ్రీకృష్ణుని వేడుకుంది. దానికి శ్రీకృష్ణుడు, నీ అభ్యర్థన మేరకు వాడిని క్షమిస్తాను, కానీ 100 తప్పులకు మించి చేస్తే మాత్రం దండిస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత రాజ్యానికి రాజైన శిశుపాలుడు అధికార మదంతో 100కు మించి తప్పులు చేయడంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి తలను ఖండిస్తాడు. భగవంతుడు మన తప్పులను చూసి చూడనట్లు ఉన్నాడు, పనిష్మెంట్ ఇవ్వలేదు అని విర్రవీగిపోతే మనకి ఎక్కడో ఓ చోట పులి స్టాప్ పెట్టేస్తాడు ఆ భగవంతుడు. అందుకే అది తెలుసుకొని మెలగాలి ప్రతి ఒక్కరం కూడా.